హాయ్ హలో నమస్తే వెల్కమ్ అందరికీ వణకం. వణకం చలికి వణకుండా ఎలా ఉంటావయ్యా? ఏడసలి మా ఎండ పెడతాంటే నువ్వు వణకం అంటే ఎప్పటికైనా చలికి వణకాల్సిందే కదా అని. కాదమ్మా, ఇంతకి ఒకటి ఇన్నా ఏది బలగం సినిమాలో ఏదో కోకోకోలా డైలాగ్స్ చెప్తారు, అది మామూలు చూసారు కోకోకోలా డైలాగ్. చెప్తాను, తప్పకుండా చెప్పండి అమ్మా ఒకసారి. ఇప్పుడే చెప్పనా? ఇప్పుడు చెప్పండి అమ్మా. సరే అయితే వినుమ రెడీగా చెప్పండి అమ్మా. పొద్దుగాలని చేడుస్తున్నా, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలే గది గిట్టొచ్చి గట్టేడ్చిందో లేదో, దానికి కోకోకోలా అంట కోకోకోలా. మిమ్మల్ని చూసి కోకోకోలా ఆంటీ అని పిలవాలనిపించింది. పిలుస్తున్నారు అలాగే కోకోకోలా నయనతార, అందులో లచ్చరవి నయనతార అంటాడు కదా, ఇంకా అది పడిపోయింది, అందరూ నయనతార నయనతార అంటున్నారు. ఇంతకు మీ రియల్ పేరు ఏం పేరమ్మా? నా పేరు ఎం అరుణాదేవి సురభి. సినిమాలో మాత్రం శాంతవ్వ పేరు. సురభి డ్రామా తెలుసు అనుకుంటా మీకు. 139 సంవత్సరాల చరిత్ర కలిగింది మా సురభి డ్రామా సంస్థ. మేమందరం ఒకే కుటుంబంగా ఈ 140 ఏళ్ళుగా వస్తూ ఉన్నాం. ఇప్పుడు సంస్థలు విడివిడిగా అయిపోయాయి, తాతలు తండ్రులు అక్కలు చెల్లెళ్ళు అంతా విడివిడిగా అయిపోయారు. చాలా కాలం చాలా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5-6 సంస్థలు తప్ప ఇంకేమీ లేవు. నేను డ్రామా యాక్టర్ని చిన్నప్పటి నుంచి కూడా. చిన్న బాల వేషాలు, బాలవర్తి, బాలనాగమ్మలో, కృష్ణలో కృష్ణుడు, లవకుశలలో లవులు లేదా కుషుడు, అలా ఆ ఏజ్కి తగ్గ వేషాలు వేసేవాళ్ళం. మళ్ళీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు కాస్త రంభా ఉర్వశులు అలా, లేదు మెయిన్ వేషాలు లీలావతి, చంద్రమతి, కనకతారలో కమల, ఇలా మొదలైనటువంటి వేషాలన్నీ వేస్తూ వస్తున్నాము. అంటే ఇప్పుడు నాటకరంగం పడిపోయింది కదా, ఎలా ఉంది మీకు? నాటకాలు ఉన్నాయి, ఇంకా 5 సంస్థలు మా వాళ్ళవి ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒకటి వనస్థలపురంలో ఉంది, ఒకటి నాంపల్లిలో ఉంది. కొన్ని కాలనీలోనే నాటకాలు ఉన్నప్పుడు ఆడడం లేదా ఉండడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీలే అవి. దాళ్లలో వెళ్తున్నాను. కొన్ని సంస్థలు బయట వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు, వాళ్ళల్లో ఒక 2 సంస్థలకు వెళ్తాను నేను. మధిర వాళ్ళకి, ఖమ్మం వాళ్ళకి, అలాగా అప్పుడప్పుడు తిరుపతి వాళ్ళు పిలుస్తుంటారు, వెళ్తాను. ఇవే కాకుండా హరికథలు నేర్చుకున్నాను నేను. 30 సంవత్సరాల నుంచి నేను హరికథలు చెప్తున్నాను. 86లో మా నాన్నగారి సంస్థ మాది ఆగిపోయింది. అప్పటి నుంచి నేను హరికథలు నేర్చుకొని, అలాగే మా పిల్లల్ని చదివించాను. మా అబ్బాయి బిఎస్సి, మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కాకుండా లలిత సంగీతం డిప్లొమా చేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. మనోడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బీటెక్ వచ్చాడు. మనోరాలు 8th క్లాస్కి వచ్చింది. హరికథలు నాటకాల్లో తిరుగుతున్నాం. నాకు సినిమాలు ఏమీ పెద్దగా అలవాట్లేదు. ఉత్సవం అనే సినిమాకి మమ్మల్ని అప్పుడు ఎవరో తీసుకెళ్లారు సంస్థ, కానీ పాపం అది బయటికి రాలా. అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజరు గారు, ప్రకాష్ రాజ్ గారు, రైజీనా, రచ్చరవి, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, కళలకు సంబంధించింది అది. అందుకని అది మేము అన్ని గెటప్లతోటే, డ్రామా గెటప్లతోటే అందులో వేసాం. అంతకంటే ముందు లాహిరిలో కూడా నన్ను ద్రౌపదికి తీసుకున్నారు. అందులో ఒక సీన్ ఉంటుంది, ద్రౌపది వస్త్రాభరణం సీన్. లాహిరి అది ఆయన హరికృష్ణ ఎన్టీ రామారావు గారు. అదే దాంట్లో అది ఎడిటింగ్లో పోయాను. కొంతమంది మా వాళ్ళు అంతా వాళ్ళే ఉన్న వాళ్ళంతా మా అన్నదమ్ములు, మా బాబాయ్ వాళ్ళు అంతా ఉన్నారు ఆ సీన్లో. ఇంకా ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు బలగంలో మళ్ళీ అందరి ముందుకు వచ్చాం. మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. బిఫోర్ బలగం, ఆఫ్టర్ బలగం ఎలా ఉంది? బలగాని ముందు మామూలుగా ఏముంది, మాకు మా నాటకాలు ఉంటే వెళ్ళడం. నాటకం అనేది కొంత కళాకారుల వరకు కొంతవరకే పరిమితం. సినిమా అనేది వేల మంది, కోట్ల ప్రజలకి సక్సెస్ అయితే మాత్రం ఎంత బాగుంటుందో అనుభవంలోకి వచ్చి నాకు చాలా ఆనందం కలిగింది. మరి ఈ సందర్భంగా మీ ఛానల్ i6 నెట్వర్క్ వాళ్ళ ఛానల్లో మాట్లాడుతున్నారు కాబట్టి, బలగంలో నాకు అంత మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ వేణు గారికి మీ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, దిల్ రాజు గారి ప్రొడక్షన్కి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నారమ్మా? అది ఏదో అగర్వాల్ కార్తికేయ 2 తీసిన వాళ్ళ సంస్థనే మళ్ళీ టైగర్ నాగేశ్వరరావు అని రవితేజ గారితో తీస్తున్నారు. అందులో కూడా నాజర్ గారు, ఆయన అనుపమ ఖేర్ వీళ్ళంతా ఉన్నారు. ఆ రవితేజ గారి టీం, దొంగల టీం, ఏదో స్టూవర్ట్, ఒక దొంగ నేను. పోలీసు వాళ్ళు నన్ను కొట్టడం, కూర్చోబెట్టడం మోకాళ్ళ మీద, ఇవన్నీ ఉన్నాయి ఆ సీన్లు, అవన్నీ జరిగాయి.
ఇంకా నడుస్తుంది. రేపు 5వ తారీఖున కూడా షూట్ రమ్మన్నారు. ఆమా. అవును, మిమ్మల్ని ఏందో బండ బాబా ఏమంటున్నారు? బండన్న అంటారు. బండన్న అని. అవునమ్మా. చెప్పండి బండన్న, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామమ్మా. బలగంలో నేను ఎలా కనపడ్డాను, మీకు ఎలా నచ్చా, నా క్యారెక్టర్ ఎలా మీ అందరికి సంతోషాన్ని కలిగి? బలగంలో ఒక సీన్ ఉందమ్మా, ఎవరు వచ్చినా ఏడ్స్తా వెళ్ళిపోతారు. అదే అండి, వచ్చిన వాళ్ళు పల్లెటూరు అంతే కదా పాపం. పల్లెటూరులో అమాయకులు ఎవరు, వాళ్ళకి బంధుత్వాలు అక్కర్లా, బాధ కలిగిందంటే మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఉంది లోపల మరి పల్లెటూళ్ళల్లో. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి, అబద్ధాలుగా మనం కష్టం చెప్పినా కూడా వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇంత మెత్తని మనస్కులు ఇప్పటికి కూడా ఉన్నారు పల్లెటూళ్ళల్లో. అదే క్యారెక్టర్ని ఇక్కడ వేణుగారు నా ద్వారా వారు ఆ క్యారెక్టర్ని చూపెట్టారు. బలగంలో అంతా ఎలా ఉండేవారు అసలు, షూట్లో ఎలా ఉండేవారు అసలు? అంతా చాలా కలిసి ఉండేవాళ్ళం, విడివిడిగా ఎవరు గొప్ప ఎవరు ఇది అనేది ఏమీ లేదు. అందరం ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ దగ్గర భోజనాల దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్ గారు ఏం తింటున్నారో మాకు కూడా అదే పెట్టేవారు. అందరికి, మాకే కాదు వచ్చినటువంటి జూనియర్ వాళ్ళకి కూడా అక్కడ తిండి దగ్గర కానీ ఎక్కడ భేదం లేదు, అంతా కలిసి ఉండడం. క్యారెక్టర్కి అతను క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేసి చూపెట్టేవాడు వేణు. చేసి చూపెట్టడం మూలాన మాకు సులువు అయిపోయింది. ఎందుకంటే కెమెరా కొత్త, మాట్లాడుతూ అలాగే వెళ్ళిపోయేదాన్ని. డ్రామా అంటే ఒక స్టేజీలో చెయ్యాలి డ్రామా అయితే, అలా వెళ్ళిపోతే కెమెరా మిస్ అయిపోతారు. 1-2 సార్లు చేశాను ఆ తప్పులు. అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అబ్బాయి చేసి చూపెట్టడం మూలాన చేశాము. బాగా వచ్చింది కదా, వచ్చింది కాబట్టి మీరందరూ అవార్డులు వచ్చాయి, మీకు వరుస అవార్డులు కొడుతున్నారు, సన్మానాలు జరిగాయి. అక్కడక్కడ మొన్న అయితే అక్కడ కందుకూరు కార్లో వచ్చి దిగి మరి పెళ్ళోళ్ళ మాదిరిగా డప్పులు కొడుతూ పువ్వులు చల్లుతూ తీసుకొని పోయి బట్టలు పెట్టారు. చాలా సంతోషం. బిఫోర్ బలగం మీలే పెట్టినదమ్మా, ఎలా ఉంది అని అంటే అదే మేము ఎవరికి తెలియనప్పుడు ఏముంటుంది చెప్పండి. మా నాటకాలు మా వరకే, కొంతవరకే మా పరిమితం. తెలిసిన తర్వాత ఇప్పుడు చాలా మందికి అంతా ఎక్కడికి పోయినా ట్రైన్లో వెళ్తున్నా అక్కడంతా గుర్తుపడుతున్నా, మీరు పలానా మాట్లాడాలి. అది చాలా ఆనందంగా ఉంది. 60 ఏళ్ళు నాకు, ఇప్పుడు నాకు ఇంత పేరు వచ్చి ఇంత గొప్పగా అనిపించి అందరూ బాగుంది అంటుంటే నా మనవడు మనవరాళ్ళు వాళ్ళ మనవడు మనవాళ్ళు కూడా చూసుకునేంత ఒక మంచి సినిమా నాకు పడింది. మంచి వేషం వచ్చింది. చూసుకునేలాగా అందరూ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా తాతమ్మ అని చెప్పుకునేంత ఇది వచ్చింది కదా. అదంతా మీ అందరి అభిమానమే. అంత చిన్న చిన్న మాటల్ని కూడా క్యాచ్ చేసి మీ అందరు ప్రజలందరి అభిమానంతో అవెన్నో రీల్స్ కూడా చేశారు నా డైలాగ్, కోకా-కోలా డైలాగ్. అది అలాగా ఆఫర్స్ వచ్చాయి. ఒక్కటి మాత్రం అదే టైగర్ నాగేశ్వరరావు జరుగుతుంది షూటు, కొన్ని మాత్రం అలా పెండింగ్ లో ఉన్నాయి. టీవీ సీరియల్ వాళ్ళు కూడా తీసుకున్నారు. మా టీవీ అది పాపే మా జీవన జ్యోతిలో 3 ఎపిసోడ్లు ఏవో చేసాం. అది బుర్రకథ. అందులో బుర్రకథ గెటప్లతోటి హీరోయిన్కి ఏదో నేర్పాలి మేము, అందులో చేశాను నేను. ఒక 4 రోజులు 5 రోజులు చేసాం. అది సినిమాలు రావడం చాలా మంది కష్టం, సినిమా చాలా కష్టం. ఎంత తిరిగినా కూడా కొన్నాళ్ళు మొదట్లో తిరిగాం. నారాయణమూర్తి గారు ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ వెళ్ళాం, తెలంగాణ మాట్లాడతారని అడిగారు, చాలా మంది మాట్లాడతామని అన్నాను. ఆయన ఎక్కడ దొరకలే నాకు. కానీ వేణు గారు స్వయంగా మా కాలనీకి వచ్చారు, సురభి కాలనీకి. అదే జబర్దస్త్ వేణు వచ్చి డైరెక్టర్ గారు వచ్చి మా అందరి చేత చేయించి ఒక 40-50 మందిని చేయించారు, మగవాళ్ళని ఆడోళ్ళని. తర్వాత నన్ను కూడా తెలంగాణ మాట్లాడతామమ్మా అంటే మాట్లాడతానండి, అలవాటు ఉంది మాట్లాడతానని. సరే మాట్లాడిపించారు, అదేదో ఇచ్చారు, క్యారెక్టర్ ఇచ్చి చేయించారు. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ 4-5 నెలలు 2-3 నెలల తర్వాత మళ్ళీ ధనరాజ్ అనే ఆయన్ని పంపారు, ఫోటోలు తీయమన్నారు, తీశారు. మళ్ళీ ఫోటోలు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెలకి వర్క్ షాప్ అని పిలిచారు. వర్క్ షాప్ లో కూడా చాలా మా చేత అన్ని క్యారెక్టర్లు చేయించాడు నాతో. అలాగే నేనేసి ఇంకొకరితో చేయించాడు. మొత్తం అందరు క్యారెక్టర్లు అందరితో, లేడీ క్యారెక్టర్లు అన్ని పెద్దవాళ్ళని చేయించి ఆ తర్వాత మరి ఎవరికి దేనికి సెలెక్ట్ అవుతారో చూసి సెలెక్ట్ చేసుకున్నాను. అంటే బలగం సినిమా కన్నా అంటే ఎన్ని ఏళ్ళు కష్టం బలగం సినిమాది, అంటే ఎన్ని రోజులు పడింది మీకు? దాదాపు అదొక 4-5 నెలలు తీసినట్టున్నారు. నాకు మాత్రం 25-26 రోజులు షూటింగ్ వచ్చి. సినిమా అంతా ఉంటావా అమ్మా అని అడిగారు. ముందేమో 10-15 రోజులు అన్నారు. నచ్చిందేమో క్యారెక్టర్, నచ్చింది ఆయనకి. ఉంటావా అమ్మా అన్న, ఉంటానండి అన్న. ఇంకోటి మీతో పాటు ఎవరో పక్కన ముస్లాం ఒక ఉంది కదా, మీ డైలాగ్ చెప్తే ఎక్స్ప్రెషన్, అది ఆవురామే సత్యమ్మ అని. అక్కడ ఏది కొలనూరు ఆ ఇల్లు ఉంది చూడండి, అదంతా కొలనూరు. అక్కడ ఆ ఊరామే పాపం ఆమె సత్యమ్మ అని. ఆమెను పాపం నాతో పాటు కూర్చోబెట్టి ఆమె చెప్పి ఆమె డైలాగులు నా డైలాగులు
మళ్ళీ ఆమె డబ్బింగ్ కూడా వచ్చింది పాప మా పెద్ద ఆమె. ఆమా మా డబ్బింగ్ మేము చెప్పుకోవడం మూలాన కూడా అలా వచ్చిందేమో కరెక్ట్గా. ఆమా ఆయన మీరే చెప్పాలి అని అంటే సరేనండి చెప్పాను.